అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు జరిగినటువంటి అన్యాయాల్లో ఇదే అతి పెద్దది. మరి ఏంటి అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. ఏం జరిగింది ఏంటనేది. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ప్రభుత్వ పెన్షనర్స్‌కి ఎప్పుడు ఏదో ఒక అన్యాయం అయితే జరుగుతూనే ఉంటుంది. అలాంటివి చూసుకున్నట్లయితే చాలానే ఉంటాయి. పెండింగ్ బిల్స్ అయితేనేమి, డీఏ అరియర్స్ అయితేనేమి, జీవోలో ఇస్తామని చెప్పినటువంటి ఈ యొక్క బకాయిలయితేనేమి, ఏవైనా కూడా ప్రకటించినవి జీవో వరకే పరిమితమైనవి, ఆచరణకు నోచుకునేవి చాలా అయితే ఉన్నాయి. కానీ వాటన్నిటిలో కల్లా ఇది కొంచెం అతి పెద్ద అన్యాయమనే చెప్పవచ్చు. అసలు ఏం జరిగిందంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ వాల్యూ సీవీపీ రికవరీకి సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ గత నవంబర్ 2024 మాసంలో విజయవాడలో గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేశారు. ముఖ్యంగా 135 నెలలకు అంటే 11 సంవత్సరాలు 3 నెలల పాటే రికవరీ సీవీపీ రికవరీ చేసిన తర్వాత కూడా ఆ రికవరీని నిలిపివేయకపోవడంపై వారైతే అభ్యంతరం వ్యక్తం చేశారు. దీని ద్వారా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసింది. తాత్కాలిక ఉపశమనం అయితే ప్రకటించింది. ఈ పిటిషన్‌లను విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రాథమిక వాదనలు తర్వాత పెన్షనర్లకు తాత్కాలిక ఊరటైతే లభించింది. నవంబర్ 2024 నుండి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు 135 నెలల సీవీపీ రికవరీ పూర్తయిన పెన్షనర్ల నుండి ఎటువంటి రికవరీ చేయరాదని మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఇక్కడి వరకు ఓకే. ఆ తర్వాత ఆహ్, ఈ ఆదేశాల మేరకు రాష్ట్ర ట్రెజరీ మరియు అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ తక్షణమే స్పందించి 135 నెలల రికవరీ పూర్తి చేసుకున్న పెన్షనర్స్ అందరికీ రికవరీని నిలిపివేస్తూ అధికారిక మెమో జారీ చేసింది. దాని తాలూకా మెమో ఇక్కడ చూడొచ్చు. డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఆంధ్రప్రదేశ్ అమరావతి మంగళగిరి. సో, మెమో నంబర్ ఇక్కడ మనం స్క్రీన్ పైన చూడొచ్చు. డేట్ చూడొచ్చు. 24 నవంబర్ 2024. సో, 26 నవంబర్ 2024. ఇందులో మనకు కమ్యుటేషన్ పోర్షన్ ఆఫ్ పెన్షన్ ఫ్రమ్ ఆల్ పెన్షనర్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ 11 ఇయర్ 3 మంత్స్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ రిగార్డింగ్ అని చెప్పేసి మెమో ఇవ్వడం జరిగింది. అటెన్షన్ ఆఫ్ ద ఆల్ డీటీ అండ్ ఏఓస్ అండ్ ఏటీఓస్ CRT ఈజ్ ఇన్వైటెడ్ టు సబ్జెక్ట్ ద రెఫరెన్స్ cited. They are well aware that some pensioners have approached the Honorable AP High Court seeking directions to stop further recovery of commutation portion of pension from their original basic pension and the refund the excess amount already recovered, as their commutation recovery along with the interest is done in 12 years. సో, ఏదైతే పెన్షనర్స్‌కు 135 నెలల రికవరీ పూర్తయిందో, వారికి ఇంకా రికవరీ నిలిపివేయాలి. అలాగే ఏదైతే ఇదివరకే 180 నెలలు గానీ, లేదంటే 135 నెలల కంటే ఎక్కువగా చెల్లించిన వారికి, ఆ ఎక్కువ చెల్లించిన అమౌంట్‌ను రీఫండ్ చేయాలి విత్ ఇంట్రెస్ట్‌తో. అని జెప్పేసి ఇక్కడ మెమో ఇవ్వడం జరిగిందనమాట. దీని ప్రకారమే అమలైంది. సో, 6 నెలల వరకు అంతా బాగానే ఉంది. సో, అంతా ఓకే. కానీ ఈ పరిణామం సంబంధిత పెన్షనర్లకు తాత్కాలిక ఆర్థిక ఉపశమనం కలిగించింది. అయినప్పటికీ తుది తీర్పుపై ఆశలు, ఆందోళనలు వ్యతిరేకంగా వచ్చాయి. మధ్యంతర ఉత్తర్వులు అనుకూలంగా వచ్చినప్పటికీ తుది తీర్పు ఎలా ఉంటుందన్న ఆందోళన పెన్షనర్లు నెలకొని ఉంది. కేసు తమకు అనుకూలంగా వస్తుందని ఆశిస్తూనే ప్రభుత్వ వాదనలు బలంగా ఉండటం మరియు కోర్టు వైఖరి ఎలా ఉంటుందోనన్న భయంతో వారున్నారు. సో, మొత్తానికైతే హైకోర్టు తుది తీర్పు ఈ పిటిషన్‌లనైతే కొట్టివేయడం జరిగిందండి. పెన్షనర్లు ఆందోళన చెందినట్టుగానే ఏప్రిల్ 28, 2025న గౌరవ హైకోర్టు ఈ కేసుకు సంబంధించి అన్ని పిటిషన్‌లను కొట్టివేస్తూ తుది తీర్పయితే వెలువరించింది. తీర్పులోని ముఖ్య అంశాలు చూసుకున్నట్లయితే పిటిషన్‌లను కొట్టివేయడానికి గల కారణాలను కోర్టు తన తీర్పులో స్పష్టంగా పేర్కొంది.
మొదటిది ఉద్యోగి అంగీకారం. ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ చేసే సమయంలో కమ్యుటేషన్ మరియు దాని రికవరీకి సంబంధించిన నిబంధనలు మరియు షరతులను అంగీకరిస్తూ సంతకం చేశారని కోర్టు గుర్తించింది. కాబట్టి ఆ తర్వాత ఆ నిబంధనలను ప్రశ్నించడం సరికాదని అభిప్రాయపడింది. రెండోది ప్రభుత్వ ఆర్థిక భారం. పదవీ విరమణ తర్వాత 15 సంవత్సరాల లోపే పెన్షనర్ మరణిస్తే రికవరీ కానీ మొత్తం ప్రభుత్వంపై ఆర్థిక భారంగా మారుతుందన్న ప్రభుత్వ వాదనను కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఇక మూడోది వడ్డీ రేట్ల లెక్కింపు. కాలక్రమేణా వడ్డీ రేట్లు తగ్గాయని, దాని ఆధారంగా రికవరీ మొత్తాన్ని పునఃసమీక్షించాలన్న పెన్షనర్ల వాదనను కోర్టు త్రోసిపుచ్చింది. వడ్డీ రేట్లు, ఆర్థిక భారం వంటి అంశాలను లెక్కించడం, వాటి ఆధారంగా విధాన నిర్ణయాలు తీసుకోవడం కోర్టు పని కాదని, అది ప్రభుత్వ పరిధిలోనిదని, అవసరమైతే వేతన సవరణ సంఘం పీఆర్సీ వంటి కమిటీల ద్వారానే ప్రభుత్వం పరిశీలించుకోవాలని సూచించింది. తీర్పు అనంతరం పరిణామాలు మరియు భవిష్యత్ కార్యాచరణలు. హైకోర్టు తీర్పుతో పెన్షనర్లలో తీవ్ర నిరాశ నెలకొంది. ఎందుకంటే ఆల్రెడీ మెమో జారీ చేశారు. ఈ యొక్క మధ్యంతర ఉత్తర్వులు పెన్షనర్స్‌కి అనుకూలంగానే వచ్చాయి. అలాగే తుది తీర్పు కూడా అనుకూలంగానే వస్తుందని భావించిన పెన్షనర్స్ చాలా సంతోషమైతే వ్యక్తం చేశారు. కానీ తుది తీర్పు వెలువడిన తర్వాత పెన్షనర్‌లో చాలా నిరాశ నెలకొంది. ఎందుకంటే ఆల్రెడీ తగ్గించిన దాన్ని మళ్ళీ రికవరీ చేయడము, ఇదైతే వారికి అతిపెద్ద అన్యాయమని చెప్పవచ్చు ఇప్పటివరకు. అంటే మనకు ఇచ్చి వెనక్కి తీసుకోవడం అనేది ఇక్కడైతే మనము చూడొచ్చు డైరెక్ట్‌గా. సో, ఇవ్వడం జరిగింది. కానీ తిరిగి లాగేసుకున్నారనైతే ఇది అతిపెద్ద అన్యాయంగా అయితే పరిగణించవచ్చు. కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఇక్కడ తలెత్తుతున్నాయండి. రికవరీ పునఃప్రారంభం అవుతుందా? మళ్ళీ ఏమైనా అంటే మధ్యంతర ఉత్తర్వుల కారణంగా రికవరీ ఆగిపోయిన వారికి ఇప్పుడు మళ్ళీ రికవరీ పునఃప్రారంభం అయితే అవుతోంది. ఇప్పటికే రికవరీ పూర్తయిన వారికి 135 నెలలు పూర్తి చేసుకున్న వారి నుంచి అదనంగా ఏమైనా వసూలు చేస్తారా? అంటే చేస్తూ ఉన్నారు. సో, ప్రభుత్వ వైఖరి. అయితే ఇప్పటికే 135 నెలల రికవరీ పూర్తి చేసుకున్న పెన్షనర్స్ విషయంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించి వారి నుండి ఎటువంటి అదనపు మొత్తాలను తిరిగి రాబట్టకపోవచ్చనే ఆశాభావం ఉండేది. కానీ ప్రభుత్వం అయితే తిరిగి రాబడుతోంది. ఈ తీర్పు నేపథ్యంలో పెన్షనర్లు తమ ప్రతినిధుల ద్వారా రాబోయే వేతన సవరణ సంఘం ముందు ఈ సమస్యను సమగ్రంగా ఉంచడం మంచిది. సీవీపీ రికవరీ విధానాల్లో మార్పులు తీసుకురావాలని, ముఖ్యంగా 135 నెలల తర్వాత రికవరీని పూర్తిగా నిలిపివేయాలని మరియు కోర్టు తీర్పు నేపథ్యంలో ఎటువంటి ప్రతికూల చర్యలు అలాగే ఉండకూడదని చూడాలని అయితే పీఆర్సీ కమిషన్‌ను అభ్యర్థించవచ్చు. ప్రభుత్వంతో చర్చల ద్వారా సానుకూల పరిష్కారం లభించే అవకాశం అయితే ఉంటుంది. సో, దీనిపై సీవీపీపై వివిధ హైకోర్టు ఇచ్చిన గౌరవ తీర్పును గౌరవిస్తూ మన పెన్షనర్స్ కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఇది చూడండి. సో, ఒకటోది గుజరాత్ స్టేట్‌లో రికవరీ పీరియడ్ 13 సంవత్సరాలుగానే ఉంది. ఎంపీ మధ్యప్రదేశ్‌లో 12 సంవత్సరాలు, ఒరిస్సాలో 12 సంవత్సరాలుగా అయితే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే సీపీసీ రికవరీ పీరియడ్ కూడా తగ్గింపుకై ఏఐఎస్‌పీఎఫ్ ద్వారా ప్రయత్నం చేద్దాము. నేను ఇప్పుడే శ్రీ సుధాకర్ జనరల్ సెక్రటరీ ఏఐస్‌తో మాట్లాడాను. ఆలస్యమైనా తప్పక మన కోరిక నెరవేరుతుందని అయితే చెప్తున్నారు. సో, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సమర్పించనున్న రిప్రజెంటేషన్‌లో కూడా దీన్ని పెట్టడం అయితే జరిగిందని అయితే చెప్తున్నారు పెన్షనర్ సంఘాలు. సో, మొత్తానికైతే ఇది ఇచ్చి లాక్కోవడం అనైతే చెప్పవచ్చు. ఇప్పటివరకు జరిగినటువంటి అన్యాయాల్లో అయితే పెద్ద అన్యాయంగా అయితే పరిగణించవచ్చు ఫ్రెండ్స్.